ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అడుగు బయట పెట్టాలంటే జనం భయపడిపోతున్నారు. వడదెబ్బతో నార్నూల్ మండలం తడిగత్నూరులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లాలో 41.6 డిగ్రీలు నమోదు కాగా ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో 41.5 డిగ్రీలు నమోదవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భానుడి బగబగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. విపరీతమైన ఎండలకు తోడు వడగాలులకు జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు, అదేవిధంగా వివిధ ప్రాంతాలకు వచ్చి వెళ్ళే వాళ్ళు ఇక్కడే ఎండలో మగ్గిపోతున్న పరిస్థితి. బస్సు స్టాప్ల వద్ద ఎలాంటి నీడ సౌకర్యం లేదు. చెట్టు నీడ కిందనే సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రక్షణ చర్యలకి బయటకు వస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. టవల్స్, అదేవిధంగా స్కార్ఫ్లు కట్టుకొని బయటకు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎండ తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే నిప్పుల వర్షం కురుస్తుంది అన్నట్టుగా భానుడి బగబగలకు తోడుగా వడగాలులు వీస్తున్నాయి. దీంతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే నార్నూల్ మండలంలో వడదెబ్బతో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడు వడదెబ్బ కారణంగా పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే 41 డిగ్రీలకు పై చిలుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా కాశీపేటలో 41.6 డిగ్రీలుగా నమోదు కాగా కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్లో 41.5 డిగ్రీలుగా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 41.5 డిగ్రీలుగా నమోదు కాగా నిర్మల్ జిల్లా బైన్సాలో 41.3 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే ఎండాకాలంలో భూమి సూర్యుడి దగ్గరగా ఉండడం, సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. అదేవిధంగా భూ పరిభ్రమణం కారణంగా ఉత్తరార్ధగోళంలో సూర్యుని కిరణాలు నిట్టనిలుగా పడడంతో పాటు ఒక రోజులో సుదీర్ఘంగా అంటే రోజు డే అనేది డే టైం ఎక్కువగా ఉండడం మూలంగా భూమి వేడెక్కుతుంది. దీనికి తోడు వాతావరణంలో మార్పులు, కాలుష్యం వల్ల ఈ ఎండల తీవ్రత పెరిగిపోతుంది. అయితే ఎండాకాలం సాధారణంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 41 డిగ్రీలు అనేది కొంత తక్కువగానే చెప్పచ్చు. అంతకు మించి అయితే నమోదవుతాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు ముందే ఎండలు బగ్గుమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే 39 నుంచి 41 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండవేడిమి కారణంగా జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి, గడప దాటి అడుగు పెట్టాలంటే జంకే పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. సాయంత్రం 6 గంటలైనా వేడి తగ్గని పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఎవరు బయటకు వెళ్ళినా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్తున్నారు. ఎండవేళల్లో బయటకు రావద్దని అయితే వైద్యులు సూచిస్తున్నారు. ఏదైతే టవల్స్ కానీ, కర్చిప్లు కానీ, స్కార్ఫ్లు కానీ కట్టుకొని మాత్రమే బయటకు రావాలని చెప్తున్నారు. ఒకవేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని లేదా వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే చెప్తున్నారు. బస్సు షెల్టర్ల వద్ద బస్ స్టాండ్ లేదు, బస్సు ఆగే చోట ఎక్కడి నుంచి ఎట్లా వచ్చారు? ఎండ బాగుంది కదా, రష్ బాగా ఉంది ఇక్కడ వాళ్ళం ఆదిలాబాద్ వచ్చాము. ఇప్పుడు ఇక్కడ బస్సు ఆగే కాడ ఏం నీడ లేదు కదా, చెట్టుకి వింటలేదు సార్. ఎండ బాగుంది, బాగున్నది, నీడ బాగా లేదాడ బస్ స్టాండ్లో. ఇప్పుడు ఈడ నిలబడాడు అంతే, చెట్టు కిందనేనా? చెట్టు కిందనే, చెట్టు ఇట్లా ఏం లేదు, ఏమీ లేదు. ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నామని అయితే చెప్తున్నారు. ఎవరైతే ప్రయాణికులు బస్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు ఇటు రిమ్స్ ముందు కావచ్చు, ఆదిలాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు చెట్ల నీడనే సేద తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ బస్ షెల్టర్లు లేకపోవడం, అదేవిధంగా తాగేందుకు సైతం కొన్ని చోట్ల నీళ్లు లేని సిచ్యువేషన్ ఉంది. ఎండకు ఏదైతే బాడీ డిహైడ్రేషన్ కాకుండా శీతల పానీయాలు తీసుకోవడంతో పాటు ఏదైతే చెరుకు రసం కావచ్చు, లేకపోతే జ్యూసులు లాంటివి తీసుకోవాలని అయితే చెప్తున్నారు. లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు, దాంతో బాడీ డిహైడ్రేషన్ కాదని అయితే చెప్తున్నారు. అదేవిధంగా నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు అయితే సూచిస్తున్నారు. బయట వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దని చెప్తున్న తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక క్యాబ్లు, అదేవిధంగా ఖర్చులు కట్టుకొని బయటకు వెళ్ళాలని అయితే చెప్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడే ఎండల తీవ్రత పెరిగిపోయిన నేపథ్యంలో జనం మాత్రం
ఆందోళన వ్యక్తమవుతుంది. అటు సింగరేణి ప్రాంతాల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో వేడి ఎక్కువగా దడ పుట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మంచిర్యాల కొమరంభీం జిల్లాలోని ఓపెన్ కాస్టులు ఎక్కువగా ఉన్న ఈ బొగ్గు గనుల ఏరియాలో కోల్బెల్ట్ ప్రాంతంలో ఎండల తీవ్రత మరింత ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడే ఈ విధంగా ఉంటే మరికొద్ది రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వైద్యులు సూచిస్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ ఆదిలాబాద్.